హాయ్ అండి, ఈరోజు వీడియోలో ముస్లిం స్టైల్లో వెజ్ దాల్చా చేస్తున్నాను. ఈ వెజ్ దాల్చా ఎక్కువగా బిర్యానీకి చాలా బాగుంటుంది. షేర్వా ప్లేస్లో ఈ దాల్చాని వాడతారు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అంతేకాదండి, ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది, కానీ బిర్యానీకి అయితే ఇంకా బాగుంటుంది. ఈరోజు ఈ వెజ్ దాల్చాని సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వెజ్ దాల్చా వెజ్ బిర్యానీకి, చికెన్ బిర్యానీకి, ఏ బిర్యానీకైనా చాలా బాగుంటుందండి. ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ దాల్చా కోసం ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు కందిపప్పు, అరకప్పు శనగపప్పుని తీసుకోవాలండి. వీటిలో 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని మనం కుక్కర్ పెట్టుకోవాలి. ఈ దాల్చాకి కందిపప్పు ఎక్కువ ఉండాలండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అలాగే కొంచెం చింతపండును కూడా ముందుగా నానబెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఇంత చింతపండు అయితే సరిపోతుంది. పులుపు ఎక్కువగా ఉంటే అంత బాగుండదండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఉడికిపోయిందండి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. అవసరమైతే మీరు మిక్సీ జార్లో కూడా పేస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా మెత్తగా సాఫ్ట్గా చేసేసుకుంటే సరిపోతుంది. వీలైనంత వరకు పప్పు మెత్తగానే ఉండాలండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పలచగా ఉండేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకోవాలి, సరిపోతుంది. దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ, సాజీరా, అలాగే బిర్యానీ ఆకులు, మిరియాలు కూడా వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్పు ఆనియన్, అలాగే గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి. అంటే 1 ఆనియన్ సరిపోతుంది. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ కారం, అర స్పూన్ జీలకర్ర పొడి, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొంచెం సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి, బాగుండదు. కొంచెం ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా కలుపుకోవాలి. ఈ సొరకాయ ప్లేస్లో వంకాయలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే, కానీ ఎక్కువగా ఇదే వాడతారు. సో ఇవన్నీ మగ్గే వరకు కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకుంటే సొరకాయ ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్ అవుతాయండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు అనేవి కూడా చాలా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న పప్పును కూడా వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దగ్గరగా అయిపోతుంది కదా ఉడికిన తర్వాత. అలాగే సాల్ట్ని కూడా చెక్ చేసుకుని ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇవి పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత అర స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసాం కదండి, కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ అంతా ఈవెన్గా ఉంటుందన్నమాట, బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. ఇలా వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ దాల్చా ఉడుకుతున్నప్పుడు పైన వైట్ కలర్లో తిట్టులాగా వస్తుంది కదండి, దాన్ని తీసేసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇలా 5 నిమిషాలు ఉడికించుకుంటే మన దాల్చా రెడీ అయిపోతుంది. పైనుండి కొత్తిమీర వేసుకొని దించుకుంటే మన దాల్చా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అంటే ఇది చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుందండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. బిర్యానీలోకైనా రైస్లోకైనా బాగుంటుందండి. కాకపోతే ఇది ఫస్ట్ టైం తిన్న వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. కాకపోతే బిర్యానీలోకి అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. ఫస్ట్ టైం తినేవాళ్ళు బిర్యానీలో వేసుకుని తినండి, చాలా బాగుంటుంది.
చికెన్ దాల్చా అయితే వెజ్ దాల్చా కన్నా కూడా బాగుంటుందండి. నెక్స్ట్ టైం వీడియోలో అది చేసి చూపిస్తాను. ఇలాంటి రెసిపీస్ మీకు ముందుగా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కంపల్సరిగా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.